బాకీ కార్డులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. దసరా రోజు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ఎంత బాకీ పడిందో బాకీ కార్డు ఇవ్వాలన్నారు హరీష్ రావు. అయితే హరీష్ వ్యాఖ్యలకు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. మిగులు రాష్ట్రాన్ని బాకీ అయ్యేట్లు చేసిందే బీఆర్ఎస్ అని విమర్శించారు. రేవంత్ రెడ్డి చెప్పిండు అత్తకిత్తమని కోడలికి ఎగబెట్టాం, కోడలికే అత్తది అత్తకే. ఇక ఇందిరమ్మ రాజ్యం వస్తే డిసెంబర్లో 4,000 పడతాయవ్వా అని డైలాగులు కొట్టిండు. ఎలక్షన్ల ముందేమో రజనీకాంత్, ఎలక్షన్లు అయినాక గజనీకాంత్ అయిపోయిండు రేవంత్ రెడ్డి. అంత గజనీకాంత్ మాటలు అర్థమైతే లేదా పబ్లిక్? అవ్వకు లేదు, కోడలకు లేదు. ఉన్న 2,000 కూడా ఓ 2 నెలలు ఎగ్గొట్టిండు నడిమిట్లా. 4,000 గురించి మాట్లాడుతూనే లేడు. ఇది మనం చెప్పద్దు అవ్వకు తాతకు, బీడీ కార్మికురాలికి, వికలాంగులకు, అవ్వకు తాతకు, వితంతురాలికి, ఒక్కొక్క మహిళకు ఇవాళ రేవంత్ రెడ్డి 44,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఆ 44,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ ఓటు ఎవడన్నా వస్తే ఓటేస్తేందుకు ఊళ్ళకి వచ్చి అడుగు పెట్టాలి, ఓటు అడగాలి. బిడ్డ అవ్వ నోటు అడిగింది అనుకో 44,000 దేపోరా భయ అని చెప్పాలి. ప్రభుత్వ పరంగా బాకీ విషయాలు మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్. ఈ రాష్ట్రాన్ని బాకీ పాలు చేసినటువంటి ఘనుడు కేసీఆర్. మిగులు రాష్ట్రంగా పుట్టింది తెలంగాణ 2014లో. మిగులు రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా. అలాంటి తెలంగాణని ఇబ్బడి ముబ్బడిగా ఒక ఆలోచన లేకుండా శుద్ధి లేని సంసారం నడిపి ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ల పరంగా, సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి దాదాపు 8 లక్షల కోట్ల అప్పులో తెలంగాణని 8 లక్షల బాకీ రాష్ట్రంగా మార్చిన ఘనుడు కేసీఆర్, కేటీఆర్. ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు.